ఏదో బండి వస్తుందిరా. ప్లీజ్ అరే ఆపుతారంటావా? మీరు 80% టెంప్ట్ కాకండి రా. ఆడు ముందే అందరి కార్లు పెట్టి బాంబుతో లేపే రకం. మీరు వెళ్ళిపోయినా సరే నేను మాత్రం రాను రాను రాను. బొక్కలే నీకు చాయిస్ ఏంటి? రేయ్ మీ ఎక్స్ బామ్మది ఈ టైంలో పాటలేంట్రా? కదండి అసలు ఏంటండి బ్యాక్గ్రౌండ్ ఏంటి బల్బు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా. ప్రూవ్ చేయరా? ప్రూఫా? ఇప్పుడు చూడండి రా నా పర్ఫార్మెన్స్ ని. రేయ్ వాడి దగ్గర ఏమన్నా మ్యూజిక్ ప్లేయర్ ఉందేమో చూడరా. డోంట్ టచ్ దట్. ఉందా? యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అప్రాక్సిమేట్లీ హిస్టారికల్లీ డెలిబరేట్లీ ఇట్స్ ట్రూ. ఓకే నేను సిచువేషన్ చెప్తా, దానికి మ్యూజిక్ ఇస్తావా? ఆర్ యు ఫ్రమ్ మెక్సికో? మీ ఎమోషన్ చెప్పండి. ఓకే ఎమోషన్. ఎమోషన్ కోపం, యాంగర్ ఫిక్స్ అవ్వండి. ఓకే స్టాప్ ఇల్లాజికల్ లాఫ్. ఇది ఎమోషన్ అండి, ఇదే లూజ్ మోషనా? పొలకు తప్పని వదలడానికి. ఎమోషన్ అంటే అలా కడుపుడిచ్చి పైకి వచ్చి కళ్ళులో ఓవర్ఫ్లో అవ్వాలి. మీరు మీరు బూతులు కమండి, బూతులు 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 కమండి. టాక్ మీ. వాన్నేం అడుగుతారండి, వాడు ఫేక్ నా కొడుకు, ఈడియట్ గాడు, బ్లడీ ఫుల్ గాడు. అది మ్యూజిక్ కాదు, డైలాగ్. నీ ఫేస్ కి డైలాగ్ ఎక్కువరా, నువ్వు ముందు చూడు. సో నేను చెప్పరా మళ్ళీ డైలాగ్ లేదా? లవ్ 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 ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ ఎక్కడన్నా ఉందా? దట్స్ ఎ పిక్చర్, కత్రినా కైఫ్. పాపా ఓ పాపా Erendia vacía o meva cuando ando a cuata na fioma cuando ando a chulo por como son como día me cuenta na cuata pero me cuenta Hey mutu papa oh mutu papa hey mutu papa oh mutu papa hey mutu papa oh mutu papa hey mutu papa oh mutu papa. లాస్ట్ ఆకలి ఇచ్చింగ్ खुजली है भाई खुजली है డివోషన్ ఫ్రస్ట్రేషన్ అడుగు బ్రేకప్ కా వెన్నెలా మెల్లగా రావే. ఏం బ్రదర్ ఇంకా వెన్నెల మర్చిపోలేదా? వెన్నెల ఒక మిలియనియర్ కూతురని మ్యాచ్ కొప్పుకున్నాను, కానీ నాకు బిలియనియర్ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఈ కమిట్మెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటే బక్రాలా నువ్వు దొరికావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాసు, నువ్వు సెల్లో ప్రోగ్రామ్ మారిస్తే తెలుసుకోలేనా? బట్ ఐ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. నీకు వెన్నెల దక్కాలని కోరుకుంటున్నాను. ఎవరు వాళ్ళు? వినాయక చందకు వచ్చారా? నన్ను కిడ్నాప్ చేసే బ్యాచ్ రా. ఓ రౌండ్ వేద్దామా? ఇక్కడ ఉంటే మన సేఫ్ కాదు. ఒరే పడుతూ ఎస్కే చూసుకుందాం పదండ్రా. మీరు సాఫ్ట్ బాస్, నేను డీల్ చేస్తా. పెద్ద పేకుడు గాడు. అరే అన్నసరి కొడుతున్నారు. కాదురా లైట్ తీసుకో. వెళ్ళుబే. ఇదేదో కిడ్నాప్ అయినప్పుడే చేయొచ్చు కదరా. పోలీసులు రా. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. హలో థాయిలాండ్ పోలీస్, టాక్ టు మీ. షో మీ యువర్ ఐడి. 1 second. దిస్ ఐడి. దోస్ పీపుల్. రే ట్యాబ్లో హాస్టల్ నావిగేషన్ చూడరా. రే ఇది వెన్నెల ట్యాబ్ రా. ఆ భరత్ గారు మర్చిపోయింటాడేమో. హాయ్, ఈరోజు కృష్ణతో చాలాసేపు మాట్లాడాను. అండ్ యు నో ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. బట్ శ్రవణ్తో ఎలా చెప్పాలి దట్ ఐ లవ్ కృష్ణ? ఐ ఫీల్ సో లో.
పచ్చిక నీవు కోసం జాబిలి దేశం కమ్మని కావ్యం వెన్నెల దీపం చూడ రై लिया निकलो పంక్చువాలిటీ పులిరాజు రేయ్ వద్దురా రే నా మాట వినరే రే రిస్క్ రా కృష్ణ వద్దురా స్టాప్ ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా నా గురించి నీకు తెలియదమ్మా రే ఇటు చూడరా సిన్సియారిటీకి మారు పేరు సీనియారిటీకి పెట్టింది పేరు ఈ పంక్చువాలిటీ పులిరాజు ప్రాణాలైన వదిలేస్తాడు కానీ పార్సిల్ మాత్రం వదలడు కొరియర్ డెలివర్డ్ జడికేది సీడీ చూసిన తర్వాత కూడా పోరు యాక్ట్ చేసుకుందా కాక సీడీ చూసింది నిజమే కానీ ఆ చిత్రమే వేరు దయచేసి టీవీ ఆపకమ్మా నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా నేను చేసిన తప్పుకి భార్యను పోగొట్టుకున్నాను కన్న కూతురుండి కూడా లేనివాడిలా బతుకుతున్నాను మీ అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా జీవితాంతం నరకం చూశాననుకుంది అలాగే నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా డబ్బే మీకు ఆనందాన్నిస్తుందనుకున్నాను అమ్మా వెన్నెల నిన్ను చూస్తున్నప్పుడల్లా అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుందమ్మా మీ అమ్మలాంటి ఏ తల్లైనా
పెళ్లికి ముందు అబ్బాయికి ఉద్యోగం ఉందా, స్టేటస్ ఉందా అని సెక్యూరిటీ మాత్రమే చూస్తుందమ్మా. కానీ నాలాంటి తండ్రి అబ్బాయి గుణవంతుడా, మంచివాడా అని కూడా చూస్తాడమ్మా. శ్రావణ్ కేవలం నీ ఆస్తి చూసి ప్రేమించాడు, కానీ కృష్ణ నీ మనసు చూసి ప్రేమించాడమ్మా. శ్రావణ్ని అవాయిడ్ చేయాలో, కృష్ణని యాక్సెప్ట్ చేయాలో నువ్వే ఆలోచించుకో. సుడిదిరిగి బండ బంగారమైనట్టు సేమ్ కొరియర్ వ్యాన్లో వాళ్ళ ఫాదర్ పంపిన సీడీ వచ్చింది. మేం పంపిన సీడీ మా అదృష్టం కొద్ది కొరియర్ వ్యాన్లోనే కాలిపోయింది. అబ్బాబ్బాబ్బాబ్బా నీ ఆనందం నాకు అర్థమైంది. ఆ బిఎఫ్సిడి వ్యాన్లో కాలిపోయింది, ఆ పిల్ల లవర్తో కలిసిపోయింది అనమాట. అది ఇప్పుడు రౌండ్ రాలి. ఆ లవ్ స్టోరీ నాకెందుకు బే సంక్రాంతి. అసలు నువ్వు ఇండియాకి ఎట్లా వచ్చినావు గడ్ చెప్పావంటే అది కాదే, ఇప్పుడు కంటెంట్ చెప్తేనే కదా ఈ కాన్సెప్ట్ తెలిసేది. అందుకే ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన. బ్యాంకాక్ లో 6 నెలలు చదువుకున్న తర్వాత. Hey guys, are you carrying any drugs with you? Drugs? We are suspicious about your ring. What is this? This is like a eye. This is not like a Lord of the Rings ring or something. Take it. Let me check. Take it. ఏం చేస్తా? నీ అబ్బా నువ్వు కూడా డ్రగ్సా? ఫ్రెండ్షిప్ అన్నావు, హీస్ ఆల్సో విత్ మీ. అలా ఇండియాకి వచ్చి మా మటన్ షాప్ లో ఇట్లా సెటిల్ అయిపోయినా. ఓ సోదంతా చెప్తాను. అసలు పాంప చెక్ నా బ్యాగ్ లోకి ఎట్లా వచ్చిన అడిగాను. నువ్వు అడిగిన చెప్పలే, అది సస్పెన్స్. వేరే 2.5 లో చూసుకోవాలంతే. ఇంతకీ ఆ శ్రావణ్ గారిని ఏం చేసినవరా? వెన్నెలా నిన్న చేయడానికి టైం లేదు, ఈరోజు చేయడానికి మూడ్ లేదు, మరి ఏం చేయాలి? రేపు చేయి. Yeah, come on. Yes. ఏ రోజు కానీ రేపు కాటి రేపు పగలు చేయి, రేపు రాత్రి చేయి, రేపు చేయ రేపు కాటి రేపు చేయ. Critics, I have ethics. రేపు కాది just do it tomorrow. అబ్బా నేను ఒక 6 నెలల కొరకు ఇండియాకి వస్తానే. బాగా పాత బస్తీలో చుట్టా లవ్ యాదికి వస్తారు బాగా. అవు ఇక రాత్రి కళ్ళంటాలే బాగా. 6 నెలలకే పాత ముక్కనా?